యాజక సేవ, యాజకులు సేవ చేసేవారు. ఎక్కడ సేవ చేసేవారు? ఎవరికి సేవ చేసేవారు? సంఖ్యాకాండంలో మనం చూద్దాము. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3వ అధ్యాయములో 4వ వచనము. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారుడు కలగలేదు గనుక ఏలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. రెండవది యాజక సేవ అంటే ఒకవైపు దేవుడు, ఒకవైపు ప్రజలు. దేవుని కోసం ప్రజలకు చేయాలి, ప్రజల కోసము దేవునికి చేయాలి. దాన్నే యాజక సేవ అంటే. కొన్ని సందర్భాల్లో నువ్వు దేవునికి సేవ చేయాలి ప్రజల కోసము, ప్రజలకు చేయాలి దేవుని కోసం. ఇది చేయడానికి నీవు ఒక పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలి, పవిత్రమైన ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుణ్ణి, ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని నీవు సేవ జరిగించాలి. అంటే ఈ సందర్భాన్ని మీరు గమనిస్తే దేవుడు వారిని ప్రత్యేకంగా తన పని కోసము అభిషేకం చేసిన వాడుగా, ప్రతిష్ఠ చేసిన వాడుగా ఉన్నాడు. దేనికోసం అంటే యాజక సేవ చేయడానికి. అంటే వారి యొక్క వృత్తే సేవ చేయడం, వారి ధర్మమే సేవ చేయడం. సేవ తప్ప వేరొక ఆలోచన వారికి ఉండకూడదు. అలాగే ఒక క్రైస్తవుడుగా నీవు కూడా ఒక యాజకుడవే. నీవెవరవు? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అదిగో మీరు ఎవరు? మీరు అని అంటే చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చారో వారి గురించి మాట్లాడుతూ మీరు యాజక సమూహము, మీరు రాజులు, ఏర్పరచబడిన వారు అని చెప్తున్నాడు. సో అప్పుడు నీవు కూడా యాజకులమే. మనం కూడా యాజక సేవ చేయాలి. దేవునికి, దేవుని ప్రజలకు మధ్య నువ్వు సేవ జరిగించే వాడుగా నీవు ఉండాలి. యాజక సేవ అనేది అది నిత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ చేయాలి, చనిపోయేంత వరకు చేయాలి. ఒక వ్యక్తి యాజకుడుగా అభిషేకం పొందిన తర్వాత అతడు తన యొక్క కాలం ఉన్నంత వరకు యాజక సేవ జరిగించాలి. అలాగే నేను కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం క్రైస్తవులం అయ్యామో అప్పటి నుంచి మనము యాజక సేవ చేయాలి. నువ్వు ఎక్కడున్నా యాజకుడు అని మర్చిపోవాకు. ఎక్కడున్నా నువ్వు యాజకుడివే. ఎప్పుడూ దేవుని ప్రజలకు అనుకూలంగా ఉండాలా. చాలామంది ఏంటంటే ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు కనిపించరు. వారు ఏం సేవ చేస్తారు? వారు ఎలా యాజకులైతారు? యాజకుడైన వాడు ఎప్పటికీ దేవునికి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి పనే అది, వారి ఆలోచనే అది.